పక్షుల సౌండ్ వింటుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. మా ఇంట్లో పాలకూర, చుక్కకూర, ధనియాలు విత్తనం ఫామ్ అయిందండి. మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది 4-5 సార్లు కోసాను ఇప్పటికే నేను పాలకూర, చుక్కకూర. ఇంకా ఫిఫ్త్ టైం ఇంకా విత్తనం వస్తుంటే సైడు ఆకులు కోస్తున్నాను. విత్తనం పార్ట్ అయితే అలా ఉంచాను, మనకి సీడ్కి వాడుకోవచ్చు కదా అని. చుక్కకూర విత్తనాలు బాగా డ్రై అయ్యాక తీసుకోనండి, గలగలమని వస్తుంది. అప్పుడు తీసుకొని మనం వేరే పాట్లో వేసుకుంటే మొలకలు వస్తాయి. పాలకూర అయితే మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం అండి నాకు విత్తనం రావడం. ఎప్పుడు బయట తెచ్చుకోవడమే కానీ ఇంట్లో ఎప్పుడు సీడు ఇలా ఇంతగా రావడం చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎలా వస్తాయి అని. ధనియాలు మనకి తెలిసిందే, ధనియాలు వస్తూ ఉంటాయి. అయితే నేను చాలా మట్టుకు కోసేసానండి. ఇంకా వేరే దాంట్లో ఉంది, ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఆకుకూరలు మనం దగ్గరగా వేసుకున్నాకండి తర్వాత ఒక్కొక్క మొక్క తీసుకొని మనం నారు, టమాటా నారు అది ఎలా తీసుకొని విడివిడిగా వేసుకుంటామో అలా వేసుకుంటే మనకు ఈల్డ్ బాగా వస్తుందండి. ఆకుకూరలు చాలా బాగా వస్తాయి అలా ఉంచేసే గంట. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.